వి5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు. అతి త్వరలో కేటీఆర్ చేసిన స్కామ్లు బయటకు రాబోతున్నాయంటూ జోస్యం. వి5 న్యూస్ ఛానల్ 2025 సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన భద్రాచలం ఆర్టీఓ ప్రజల సమస్యలను అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకే ముందుండాలనే సూచన. అశ్వారావుపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అర్హులైన లబ్ధిదారులకు పథకాలు వర్తింపజేసేలా పూర్తి చర్యలు చేపట్టినట్లుగా వెల్లడి. పనికిరాని రాజకీయం చేశారు, పనికిరాని పాలన చేశారంటూ బీఆర్ఎస్ పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ కేటీఆర్ కు నోటి దూల ఎక్కువైందని, అతి త్వరలో కేటీఆర్ చేసిన స్కామ్లు బయటికి రాబోతున్నాయన్నారు. కేటీఆర్ మెంటల్ ఆసుపత్రికి వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. మీరు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు కాదు 6 గ్యారంటీ కూడా ఇవ్వలేదంటారు. మీరా చెప్పేది 2014-18 మేనిఫెస్టోలో గుండు సున్నా మీరు చేసింది 20% కూడా చేయని మీరు ఈ రోజు నోటికొచ్చిందల్లా మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలు చూసి ఏమనుకుంటారని ఒక ఆలోచన కూడా లేదు. అధికారం కోల్పోయిన తర్వాత నిద్ర పట్టక ఏది పడితే అది చెప్పిందే చెప్పి ఎన్నిసార్లు చెప్తారు? ఏకకాలంగా నువ్వే మన ఈ మధ్య ఒప్పుకున్నాం, మేము 10 సంవత్సరాలల్లా రైతులకు అన్ని రకాలుగా 85,000 కోట్ల రుణమాఫీ చేసినామని చెప్పి అన్ని కలిపి మేము ఒక్క సంవత్సరంలోనే రైతుకు 50,000 కోట్ల పైచిలకు రుణమాఫీయే కాకుండా రకరకాల స్కీమ్ల ద్వారా ఇచ్చినాం. ఓన్లీ రుణమాఫీయే మేము దగ్గర 24 లక్షల మంది రైతులకు 21,000 కోటి మేము ఏకకాలంగా ఇచ్చినాం. మీరు ఇచ్చింది మిత్తి మాత్రమే. ప్రతి సంవత్సరం 5,000 రైతు బంధు కింద ఇచ్చారు. మేము ఆల్రెడీ రైతులకు చెప్పినాం, రైతు భరోసా అనేది ఎవరైతే రైతులు పొలం చేసుకుంటారో వాళ్ళకే ఇస్తాము. రోడ్లు రప్పలు ఏమంటారు రియల్ ఎస్టేట్ చేసిన భూములకు మీ మాదిరిగా ఇయ్యమని చెప్పి, ఎందుకంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయము. రైతులకు ఇస్తానది రైతులకే ఇస్తాం. ఎందుకంత ఆవేశపడుతున్నావు? ఓ పక్కన నువ్వు చేసినటువంటి దౌర్భాగ్యపు చర్య హెచ్ఎండిఏ పైసలు తీసుకొని దారదత్తం నీ దోస్తుల కోసం చేసుకున్నది కాకుండా ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తూ ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు ఏదో చెప్తుండు. కాంగ్రెస్ ప్రభుత్వం మీ నాయన చెప్పిండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది ప్రజలని? తెలంగాణ మీ నాయన ఇచ్చిండా? యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ ఇచ్చిందన్న ఒక సోయి కూడా లేదు నీకు. నువ్వు మీ నాయన మీ కుటుంబ సభ్యులంతా పోయి సోనియా గాంధీ కాళ్ల మీద పడ్డ ఫోటోలు ఇంకా ఉన్నాయనేది మర్చిపోతున్నావు. నువ్వు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేస్తారని చెప్తే కూడా ఆడబిడ్డలు ఇల్లేదా? ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్? నువ్వు 2014-18లో ఒక్క పైసా పనికిరాని రాజకీయం చేసిరు, పనికిరాని రాజ్యం వెళ్ళిరు మీరు. నువ్వు యువరాజు అనుకున్నావు, మీ నాయన రాజు అనుకున్నావు. నియంత పక్కడ పోయి మొత్తం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి 7 లక్షల కోట్లు అప్పు చేసిన మీరా మాకు చెప్పేది? మాకు సంవత్సరం జరిగింది, ఇంకా 4 సంవత్సరాలు ఉందని పదే చెప్తున్నా. 4 సంవత్సరాలలో మేమేం చేయకపోతే ప్రజలు మాకు బుద్ధి చెప్తారు. నువ్వు కాదు బుద్ధి చెప్పాల్సింది. నువ్వు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ఏదన్నా ఉంటే మంచి అపోజిషన్ లీడర్ గా వాస్తవాలు చెప్పు. 6 గ్యారంటీలు కాదు 6 గ్యారంటీ అని ఎట్లా అంటావు చెప్పు. నోరు గుల కాబట్టే. కాకపోతే 21,000 కోట్లు ఇచ్చింది ఏంది అకౌంట్లలో పడ్డది వాస్తవం కాదా? ఉచిత బస్సు నడుస్తలేదా? 200 రూపాయల యూనిట్ల కరెంటు నడుస్తలేదా? 500 సిలిండర్ నడుస్తలేదా? ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్? 6 గ్యారంటీ లేదు, పావు గ్యారంటీ లేదు. మెంటలెక్కిందా ఏంది నీకు? అతి త్వరలో నువ్వు ఇంకా చాలా స్కాములు నీ బయటకు వస్తాయి. నువ్వు లాస్ట్ కు మెంటల్ ఆసుపత్రికే పోవాల్సి వస్తుంది కేటీఆర్. నీకు జాగ్రత్త చెప్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి అరెస్టుల రాజకీయం చేస్తున్నారని కార్వాన్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ జీవన్ సింగ్ అన్నారు. హైదరాబాద్ గుడి మల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార సమావేశం సందర్భంగా వచ్చిన మంత్రులకు అరెస్టులకు వ్యతిరేకంగా వినతి పత్రాన్ని ఇవ్వడానికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలించారు. తెలంగాణ ప్రభుత్వం ఆక్రమణస్తులకు నిరసనగా మంత్రులకు ఘేరావు చేయడానికి
అక్రమ కేసులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెట్టి పెట్టకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. భూపత్రం వేయడానికి వెళ్తే ఈరోజు పోలీసులు దానికి వ్యతిరేకిస్తున్నాం మేము. దీని తర్వాత కూడా అనేకమైనటువంటి చర్యలకు పాల్పడతాం. సంతానం లేని దంపతులకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రవేశపెట్టిన సంతాన సౌఫల్య కేంద్రం ఐవీఎఫ్ సెంటర్ ద్వారా పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో 3 మహిళలకు విజయవంతమైనట్లుగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రజనీరెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం రోజు ఆమె విలేకరుల సమావేశం వివరించారు. ఆసుపత్రిలోని సంతాన సాఫల్య కేంద్రం ఐవీఎఫ్ సెంటర్కు 20 మంది షేర్లు నమోదు చేసుకోగా అందులో శంషాబాద్, నారాయణఖేడ్, హైదరాబాద్లోని పాత బస్తీకి చెందిన 3 మహిళలకు 3 నెలల చికిత్స అనంతరం విజయవంతమైనట్లుగా ఆమె వివరించారు. సంతానం లేని దంపతులు ప్రైవేటు ఆసుపత్రులకు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు పొంది సంతాన సౌఫల్య కేంద్రం ఐవీఎఫ్ సెంటర్ ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ విజయవంతం వెనుక ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది కృషి ఎంతో ఉందని ఆమె అన్నారు. ఈ సమావేశంలో ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ అమృత లక్ష్మి మరియు డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. చాలా ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్. అదేంటంటే పిల్లలు లేని వాళ్ళకి ఇది సంతాన సౌఫల్య కేంద్రం, పిల్లలు లేని వాళ్ళకి ఇది వరం లాంటిది ఐవీఎఫ్ కేంద్రం. సో పిల్లలు చాలా సంవత్సరాల నుంచి లేకుండా మనుషులు బయట సొసైటీలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు పిల్లలు లేని వాళ్ళు. నేను ఏమంటున్నానంటే బయట మీరు లక్షలు ఖర్చు పెట్టుకొని ఇన్ని ఐవీఎఫ్ సెంటర్స్ తిరిగే బదులు గవర్నమెంట్ మీకు ఇది చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీగా మీకు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక్క పైసా ఖర్చు లేకుండా చేసుకోమని చెప్తున్నారు. ఐవీఎఫ్లో ఏంటంటే ఫస్ట్ అండం లేకపోయినా, లేకపోతే అండంలో ప్రాబ్లం ఉన్నా, వీర్యంలో ప్రాబ్లం ఉన్నా, అండంలో ప్రాబ్లం ఉన్నా, వీర్యంలో ప్రాబ్లం ఉన్నా, భార్యాభర్తల సమస్యలు ఉన్నా అన్ని ఐవీఎఫ్లో ఐయుఐ ఐవీఎఫ్ 2 ప్రొసీజర్స్లో తీరుతాయి. మా దగ్గర మేము మొదలుపెట్టినప్పటి నుంచి ఆల్మోస్ట్ 20 కేసెస్, లాస్ట్ మంత్ 20 కేసెస్ ఐయుఐ చేస్తే మాకు చాలానే పాజిటివ్ వచ్చినాయి. సింపుల్ మెథడ్స్తోనే పాజిటివ్ వచ్చేస్తున్నాయి. బయట ఏంటంటే భయపెట్టేసి డబ్బులు తీసేసుకొని ప్రైవేట్ వాళ్ళు కొంచెము, కానీ నేను వాళ్ళని కూడా మనం ఏం అనకూడదు. మన పద్ధతి మన వరకు మనం చేయాలి. గవర్నమెంట్ ఇది చేయడం వల్ల చాలా మంచి పని చేసిందని మేమందరం డాక్టర్స్ కూడా అనుకుంటున్నాం. వన్ వే, ఎందుకంటే ఇది డాక్టర్లు మా పిల్లలు కూడా నేర్చుకోవచ్చు, మా పీజీలు, మా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరు నేర్చుకోవచ్చు. ఇది ప్రొసీజర్స్ బయట నేర్చుకోవాలంటే వాళ్ళు ఒక్కొక్కరు 1 year 2 years కోర్సుకు పోవాలంటే లక్షల్లో పెట్టి నేర్చుకోవాలా. ఈ ప్రొసీజర్ మా దగ్గర నేర్చుకోవచ్చు. మేము ప్రజలకు సేవ చేసినట్లుంటుంది. అందరికీ డబ్బులు వాళ్ళు అప్పుల పాలు కారు, ఈజీగా అయిపోతుంది ప్రొసీజర్. నా విన్నపం ఏంటంటే ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ యూటిలైజ్ దిస్ సర్వీసెస్. మీరు అందరూ ఇది వాడుకోండి. గవర్నమెంట్ సర్వీస్లో అనవసరంగా భయపడి గవర్నమెంట్ డాక్టర్ సరిగ్గా చూడరు, ఐవీఎఫ్ ఐయుఐ అనుకోకుండా రండి. మాకు చాలా కేసులు పాజిటివ్ వస్తున్నాయి, చాలా బాగా చూస్తున్నారు. మీరే విన్నారు కదా, ఇంకా చాలా మంది ఉన్నారు. మీరు వచ్చి ఈ సేవలు సద్వినియోగం చేసుకోండి. దట్ ఈస్ మై రిక్వెస్ట్ టు ఆల్ ద పబ్లిక్. ట్రీట్మెంట్ అయితే ఇప్పుడు దాకా మాకు చైల్డ్ లేవు. ఇప్పుడు మేము బయట ప్రైవేట్ హాస్పిటల్ కూడా చూపించినాం, బట్ అక్కడ డబ్బులు ఎక్కువ అయింది. बट ఇక్కడ వస్తే మన फर्स्ट मंथ లో మాకు सक्सेस आई सबको बोल के, मगर अभी इनको बाहर बहुत जगह बताए, जैसे प्राइवेट में भी बताए, मगर यहाँ पे बेटर ऑप्शन हम लोग को यहाँ पे मिला. जैसे फर्स्ट मंथ में हमको हमारा रिजल्ट मिला यहाँ पे. तो डॉक्टर का रिस्पॉन्स नहीं, डॉक्टर का रिस्पॉन्स तो बहुत अच्छा था. जैसे कि अपने कुछ कहीं प्राइवेट में गए तो थोड़ा चिड़चिड़ापना रहता डॉक्टर का, यहाँ पे वो नहीं मिला. जैसे सुनते अपनी बात पूरी अच्छे से सुनना, रिस्पॉन्स अच्छा है, क्या है क्या नहीं प्रॉब्लम बराबर पूछते, टाइम लेके ठहर रहे, उसके बाद में फिर अपने को जैसा अपने ट्रीटमेंट कर रहे हैं उस हिसाब से अपने को ट्रीटमेंट दे रहे हैं.
प्रॉब्लम है? नहीं, अभी तक तो हेल्थ इशू तो कुछ भी नहीं आया है। दवाएं भी अच्छे मिले थे, उनको कुछ प्रॉब्लम आया था मगर वो दवाएं लेने के बाद वो कम हो गए। जैसे अपना प्रेगनेंसी कंसीव करने के बाद रहता ना, जैसे वॉमिटिंग वगैरह, यहाँ के टैबलेट लेने के बाद में वो और बेटर हो गए। कितने साल से आपको सफर करना है? ये हम लोग 3 साल से कर रहे हैं। 3 साल से बाहर प्राइवेट में भी 2-3 जगह बताए, अमाउंट भी वैसी गया मगर वहाँ पे वो रिजल्ट नहीं मिला, उल्टा इनकी तबीयत खराब हो जा रही बाहर के टैबलेट लेने के बाद। मगर यहाँ पे आने के बाद पहले मंथ में हमको रिजल्ट, सब जने खुश है। अभी घर पे तो सब जने खुश है, बहुत हैप्पी है सब जने। बट यहाँ का एक रिस्पॉन्स एक अच्छा मिला हमको। बाहर के मुकाबले में देखा गया तो, अगर प्राइवेट के मुकाबले देखा गया तो यहाँ का रिस्पॉन्स हमको बहुत अच्छा मिला। जैसे बहुत पहले मंथ में हमको जो रिजल्ट मिला, यही एक हॉस्पिटल है। जैसे दूसरी जगह तो 3-3 महीने का, 6-6 महीने का कोर्स करे हुए हस्बैंड वाइफ, बट वहाँ पे उतना रिस्पॉन्स नहीं आया। यहाँ पे पहले मंथ पे हमको रिस्पॉन्स मिला। मेरे को पीसीओएस की प्रॉब्लम थी, मैं बहुत सारे हॉस्पिटल्स में बताई, मैं गवर्नमेंट में आई थी, मेरे को अच्छा रिस्पॉन्स मिला और मैडम मेरा बहुत अच्छे से सुनते थे और अच्छे से इलाज करे। थैंक यू సో మచ్ मैडम, बहुत अच्छे से देखे। अगर किसी को वो है तो यहाँ पे आके వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బలుసుతిప్ప గ్రామ మాజీ సర్పంచ్ ఇసుకపట్ల శ్రీను గురువారం రాత్రి గుండెపోటు తకాల మరణం పొందారు. కాకినాడలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దళిత నాయకుడు అన్ని వర్గాల ప్రజల నోటిలో నాలికలా పనిచేసిన వ్యక్తి మరణం తీరని లోటు అని పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. దళిత జాతి ముద్దుబిడ్డ అంబేద్కర్ వారసులు, మహనీయుడు, విద్యావంతుడు, మంచికి మానవత్వానికి మరొక రూపం. గతంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా సేవలందించిన శ్రీను మత్స్యకార గ్రామమైన బలుసుతిప్ప సర్పంచ్గా పనిచేసి ఏ సమస్య వచ్చినప్పటికీ తానే ముందుండి పనిచేస్తున్న వ్యక్తిగా ఇసుకపట్ల శ్రీను అందరి వాడిగా గుర్తింపు పొందాడు. మృతుడు మాజీ సర్పంచ్ ఇసుకపట్ల శ్రీను భౌతికాయాన్ని శుక్రవారం కాట్రేనికోన మండలం గేటు సెంటర్ నుండి కైలాస రథంపై అంతిమ యాత్ర సుమారు 15 కిలోమీటర్లు కొనసాగింది. కాట్రేనికోన మండల కేంద్రం నుండి బలుసుతిప్ప వరకు అంతిమ యాత్ర కొనసాగింది. దివంగత మాజీ సర్పంచ్ ఇసుకపట్ల శ్రీను భౌతికాయాన్ని ప్రతి గ్రామంలోనూ ప్రజలు సందర్శించి అంతిమ వీడ్కోలు తెలిపారు. మాజీ ఎంపీ జీవి హర్షకుమార్, మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీకుమార్ దివంగత ఇసుకపట్ల శ్రీను పార్థివ దేహాన్ని సందర్శించారు. శ్రీను కుటుంబ సభ్యులను ఓదార్చి తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. అంతిమయాత్రలో మాల మహానాడు నాయకులు, పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం నందు శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా 2/2/2025 నుండి 6/2/2025 వరకు ఈ క్రింది ఏర్పాటు చేయటకు సీల్డ్ టెండర్ ప్రకటన ద్వారా లైసెన్స్ హక్కు పొందిన వారి వివరాలు. చాందిని పెండల్స్ వేటకు మచిలీపట్నం వాస్తవ్యులు సిహెచ్ తిరుమల లైసెన్స్ పొందారు. ఐరన్ వాటర్ ప్రూఫ్స్ పెండల్స్ వేటకు ఎవరూ స్టీల్ టెండర్ వేయలేదు కావున వాయిదా వేయడం జరిగింది. దేవాలయ ప్రాంగణం, స్టేజ్ మండపంలో ఈవెంట్స్ డెకరేషన్, అలంకరణ చేయటకు మరియు బారికేడ్లు ఏర్పాటు చేయటకు గాను పెద్దకళ్లపల్లి వాస్తవ్యులు ఎం నరేష్ బాబు లైసెన్స్ పొందారు. దేవాలయ ప్రాంగణం, స్టేజి మండపంలో వచ్చి పూల అలంకరణ చేయటకు చల్లపల్లి వాస్తవ్యులు ఈవి అమలేశ్వరరావు లైసెన్స్ పొందారు. విద్యుత్ దీపాలంకరణ చేయటకు నాగాయతిప వాస్తవ్యులు సిహెచ్ రాజశేఖర్ లైసెన్స్ పొందారు. ఈ కార్యక్రమం ఆలయ ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు సమక్షంలో ఆలయ అధికారులు నిర్వహించగా టెండర్దారులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం భద్రాచలం ఆర్డీఓ కార్యాలయం ముందు V5 న్యూస్ ఛానల్ 2025 సంవత్సర క్యాలెండర్ ను భద్రాచలం ఆర్డీఓ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ V5 న్యూస్ ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి, వీక్షకులకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. V5 న్యూస్ ఛానల్ క్యాలెండర్ ను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఇప్పటి వరకు ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఏ విధంగా తీసుకుని వచ్చారో ఇక ముందు కూడా ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా ఈ నూతన సంవత్సరంలో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. V5 న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. V5 తీసుకొస్తున్నటువంటి సమాచారం చాలా ఉపయుక్తంగా ఉన్నది. వాళ్ళు ఇచ్చేటువంటి సమాచారాన్ని మీరందరూ తెలుసుకొని రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ప్రజలందరూ, ముఖ్యంగా మనకి V5 ప్రేక్షకులు ఎవరైతే ఉందో వాళ్ళందరూ మరింత అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వారావుపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ఎమ్మెల్యే జారి ఆదినారాయణ పాల్గొన్నారు. కేసప్పగూడెం, వేదాంతాపురం, గుర్రాల చెరువు గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాలు ప్రారంభించారు. ఎమ్మెల్యే రంగాపురం, అనంతారం గ్రామాల్లో 34 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి అర్జీలు పెట్టుకున్న లబ్ధిదారులకు 9,40,000 రూపాయల చెక్కులను అందించారు. రాబోయే వారం రోజుల్లో ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా సహా రేషన్ కార్డులు ఇవ్వడానికి సమాయత్తమయ్యారన్నారు. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు వర్తింపచేసేలాగా పూర్తి చర్యలు చేపట్టామన్నారు. ఎమ్మెల్యే పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు సైతం చొరవ తీసుకుని లబ్ధిదారులకు పథకాలు అందించేందుకు అధికారులతో మమేకమై పనిచేయాలన్నారు. అర్హులైనటువంటి ఖచ్చితంగా వేదికగా అమలుపెట్టిన చిన్నారాయణ పక్కన కనపడలేదు. చిన్నారాయణ పక్కన కూడా మీకు మట్టి రోడ్డు మన్నమ్మ మొత్తం సీసీ రోడ్ కేసు మొత్తం కంప్లీట్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ తో కలిసి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ బల్లేపల్లి జయనగర్ కాలనీలో LRS నిధులు 2 కోట్లతో చేపట్టిన సైడ్ డ్రైవ్ నిర్మాణం, ఖమ్మం ఇల్లందు R&B రోడ్ నుండి SC కాలనీ చర్చి వరకు జయనగర్ కాలనీలో రోడ్డు పురోగతి పనులు, TUFIDC నిధులు 1,25,00,000తో 3వ డివిజన్ నందు CC రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తీరుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముందుగా దివంగత కార్పొరేట్ చేస్తున్నారు కాబట్టి మీకు విలీన గ్రామాల గురించి ఆలోచించవసరం లేదు. మరి జగన్ గారు ఏదైతే హామీ, జనాభా పెరుగుతున్నది, ఈరోజు 5 లక్షల జనాభా ఉన్నది. జనాభా మంత్రి గారు ఉన్నారు. ఇవాళ 100 కోట్ల రూపాయలని ఇవాళ పబ్లిక్ హెల్త్ ద్వారా 100 కోట్లు ఈరోజు ఈ డివిజన్ల పైన ముందుగా దృష్టి పెట్టారు. ఎందుకంటే గతంలో మంత్రి గారు చెప్పారు ఏ డివిజన్, మరి మొన్ననే మీరు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మంచి పెద్ద వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలు. కానీ ఈ డివిజన్ అన్నిటి కూడా కానపురం అవేలి ప్రాంతం కూడా గతంలో గత 10 సంవత్సరాలుగా మరి 2014 నుంచి 2000 కానీ సెంటర్ డివైడర్ కానీ ఈరోజు పండితాపురం దాకా పోయింది. దాదాపుగా 70 కిలోమీటర్లు మరి సెంటర్ డివైడర్ LED లైట్లు వేసినట్టే మరి ఇది మంత్రి అక్కడ దాదాపు 500 ఎకరాల అర్బన్ పార్క్ ఉన్నది. దాన్ని కూడా ఈరోజు ఖమ్మంలో, హైదరాబాద్, అదేవిధంగా వాటర్ స్పోర్ట్స్ కానీ, సైక్లింగ్ కానీ అన్ని కూడా చెక్కుడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అర్హులై స్థలం లేని వారికి గుర్తించి స్థలం ఇచ్చి ఇల్లు కట్టి ఇవ్వాల్సిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయం శంకర్ కోరారు. శుక్రవారం నిర్మల్ జిల్లాలో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి కార్యక్రమం ప్రణాళిక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క, 4 జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్యే, జిల్లాకు సంబంధించిన జిల్లా అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిలాబాద్లోని నెలకొన్న సమస్యలతో పాటుగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు తదితర పథకాల అమలుకై పలు సూచనలు చేశారు. వాస్తవానికి లబ్ధిదారుని ఇల్లు అవసరం ఉంది, ఇంటి స్థలం లేదు, ఒక్కరికి కూడా ఇంటి స్థలాలు ఇవ్వలేదన్నారు. సకాలంలో చేయాలి. మళ్ళీ మనకు ఒక నెక్స్ట్ మంత్ అయిపోగానే మళ్ళీ మార్చిలో మళ్ళీ వస్తే బడ్జెట్ మళ్ళీ మనం 31 లోపే కంప్లీట్ చేయాలనే ఆదేశాలు ఉంటాయి. కాబట్టి అప్పుడు హడావుడిగా ఏదో పని చేస్తే అది నాణ్యత ఉండదు. దాని దృష్టిలో రేపు DRDOs కూడా మీటింగ్ పెట్టినాం హైదరాబాద్ లో, నేను మా సెక్రటరీ లోకేష్ గారు ఇట్లా. కాబట్టి మన ఈ 4 జిల్లాల అధికారులందరూ కూడా రేపు ఖచ్చితంగా DRDOs అక్కడికి రావాలని కూడా కోరుతా ఉన్నాం.
గ్రౌండింగ్ కావాలి. పనుల జాతర అని మనం చాలా గ్రేట్ గా ప్రారంభించినాం. ఆ పనుల జాతరలో ఎన్ని మనం పనులు చేసినాం, ఎన్ని చేయలేదు, చేయకుండా ఎందుకు చేయలేదు, క్యాన్సల్ చేసేసి వెంటనే మరి కొత్త ప్రతిపాదనలను కూడా మళ్ళీ మనం ముందుకు తీసుకొద్దాం. నిన్న ఆల్రెడీ మన గవర్నమెంట్ నుంచి కూడా ఎన్ఆర్ఈజెస్ లో 300 crores రూపీస్ ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. వాటిని కూడా మీరు మరి టోకెన్ ద్వారా లేదా మీకు డైరెక్ట్ వస్తాయి కాబట్టి ఫాలో అప్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అవన్నీ కూడా తొందరలోనే మీకు చేరుతాయని తెలియజేస్తూ, కొన్ని స్కీమ్స్ మీద పబ్లిక్ కొన్ని డౌట్స్ ఉన్నా కూడా, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఒకసారి కలెక్టర్ గారు మమ్మల్ని లేదా మేము లేదా వాళ్ళ సిఎస్ గారు లేదా మేము పై నుంచి కూడా ఖచ్చితంగా క్లారిటీ ఇస్తాం. కానీ పేద వాళ్ళకు మాత్రం మనము ఖచ్చితంగా ఈ యొక్క స్కీమ్స్ లలో ఇన్వాల్వ్ చేయాలి. అందుకోసం అదే మన అందరి లక్ష్యంగా మనం పనిచేయాలి. ఉమ్మడి జిల్లాను మరి అక్షర క్రమంలో ఎట్లయితే అగ్రభాగాన్ని ఉన్నామో, అభివృద్ధి విషయంలో, ఐక్యత విషయంలో, మరి అంకిత భావం విషయంలో అందరం కలిసి మరి అట్టడుగు ప్రాంతాలను కూడా అగ్రభాగానికి తీసుకొచ్చినప్పుడే ఈ దేశము, ఈ రాష్ట్రము, ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందినట్టుగా భావించాలి. అదే విధంగా ఇతరటువంటి కలెక్టర్స్ కానీ ఇతర అధికారులు ఖచ్చితంగా మండల స్పెషల్ ఆఫీసర్ వాళ్ళకి ఈ రైతు బంధువు నుంచి పేర్లు తొలగిస్తామంటే ఇబ్బందులు అయితే కాబట్టి, ఎందుకంటే మనం ఇప్పుడు పోయి చూస్తే అవి రాళ్ళ రప్పులు ఉంటాయి. రాళ్ల మధ్యన రప్పల మధ్యనే వాళ్ళు విత్తనాలు పెట్టుకుంటారు. ఈ ఉదాహరణకు నేను చెప్తాను, తాంసీ మండలం అయితే దాదాపు ఒక 15 నుంచి 20,000 ఎకరాలు మొత్తం రాళ్లనే వ్యవసాయం. మనం ముందు చూస్తే మొత్తం రాళ్లే కనిపిస్తుంది. కాబట్టి ఆ దాన్ని కూడా గతంలో ఇప్పటికి కూడా ఎక్కువ టెక్నాలజీ కూడా మనకు ఉంది. మన టెక్నాలజీ గతంలో వీళ్ళు పంట వేసిందా లేదా అనేది కూడా 6 ఎకరాలు అయితే క్లియర్ చెట్ల మధ్యనే వ్యవసాయం ఉంది కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను అడిగినటువంటి కొన్ని విషయాలకు మీరు ఏ రకంగా ముందుకు పోతుందో చెప్పేటటువంటి ప్రయత్నం చేయాలా. ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే, నేను జిల్లా మంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేస్తాను. ప్రభుత్వం ఏదైనా పథకాలని పకడ్బందీగా అమలు చేయాలనుకున్నప్పుడు సభలో ఉన్నటువంటి చట్టసభలో ఉన్నటువంటి వ్యక్తులకు ఏ రకంగా అమలు చేయబోతున్నారో కొంత ముందే, ఈ రకంగా కాకుండా ముందే కొంచెం ఒక క్లారిటీ ఇస్తే, ఇప్పుడు చాలా మంది బెనిఫిషియరీ సెలక్షన్ ఏ రకంగా జరుగుతుందంటే అనేక సందర్భాల్లో మేము ఒకటే చెప్తున్నాం, దాంట్లో న్యాయబద్ధంగా జరుగుతుంది. రాజకీయాలు ఉన్నాయి, పేదోళ్ళని మాత్రమే ఈ చిట్ట చివరి వరుసలో ఉన్నటువంటి పేద వాళ్లకు న్యాయం జరగాలన్న ఆలోచనతోనే మరి అందరం ప్రయత్నం చేస్తా ఉన్నామని మేము మాట్లాడుతున్నాం. కానీ ఈ విషయాలన్నీ కొంచెం ముందే మనం క్లారిటీ ఇస్తే ఇది బాగుంటుంది. అంటే మనం స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడే ఈ రకంగా చేస్తున్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి సరే, గైడ్ లైన్ తయారు చేయడంలో కొంత లేట్ అయ్యవచ్చు. ఇది చెప్పినటువంటి ఈ విషయాల మీద కొంత క్లారిటీ ఇవ్వాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం టౌన్ లో ఏపీ రాష్ట్ర మాల మహానాడు జమ్మలమడుగు తాలూకా యూత్ అధ్యక్షులు జె దీపక్ ఆధ్వర్యంలో అమోఘ రెస్టారెంట్ నందు రాష్ట్ర అధ్యక్షులు జాకట విజయశేఖర్, నంద్యాల జిల్లా అధ్యక్షులుగా బండి విజయ్ని మరియు నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాజేష్ ని ఏకాగ్రమంగా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో ఉన్న మండలాల్లో, గ్రామాల్లో కమిటీలు వేసి సంఘాన్ని బలోపేతం చేయాలన్నారు. మరి అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాలలంతా ఏకమై ఎస్సీ వర్గీకరణ విషయంలో అందరం కలిసికట్టుగా పోరాడాలని, నిర్లక్ష్యంగా ఉంటే మన జాతి భావితరాలకు భవిష్యత్తు ఉండదన్నారు. అనంతరం నంద్యాల జిల్లా అధ్యక్షులు బండి విజయ్ మాట్లాడుతూ, నన్ను నమ్మి నాకు ఈ పదవి ఇచ్చినందుకు రాష్ట్ర అధ్యక్షులు జాకట విజయశేఖర్కు కృతజ్ఞతలు తెలిపి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు వేసి ఏపీ రాష్ట్ర మాల మహానాడు సంఘాన్ని బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చెంచుల డేవిడ్, సత్యరాజు, టి జయరాజు పాల్గొన్నారు. ఓకే బాబు. ముందు 4 లక్షలు అని చెప్పి ఏమి తేవాలన్నా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
బీఆర్ఎస్ పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు. అతి త్వరలో కేటీఆర్ చేసిన స్కామ్లు బయటకు రాబోతున్నాయంటూ జోస్యం. V5 న్యూస్ ఛానల్ 2025 సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన భద్రాచలం ఆర్టీఓ. ప్రజల సమస్యలను అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకే ముందుండాలనే సూచన. అశ్వారావుపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు వర్తింపజేసేలా పూర్తి చర్యలు చేపట్టినట్లుగా వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.